గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్పెయిన్ న్యూస్. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వంగవీటి మోహన్ రంగా విగ్రహావిష్కరణ జరిగింది. రంగ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ విగ్రహావిష్కరణకు ఇచ్చేసిన వంగవీటి ఆశాకిరణకు ఘన స్వాగతం పలికారు. ముందుగా పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద అంబేద్కర్కు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి వలందపాలెంలో నూతనంగా నిర్మించిన రంగా విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. మచిలీపట్నంతో తన తండ్రి రంగాకు విడదీరని బంధం ఉందని, ఈ ప్రాంతంలో మోహన్ రంగాకు అనేక మంది మిత్రులు సన్నిహితులు ఉన్నారని ఆశాకిరణ్ అన్నారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్లో బ్యాట్ గుర్తు చూపిస్తూ ఆ గుర్తుకే ఓటేయాలంటూ ఓటర్లను ప్రలోభపెట్టిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తిప్పాపురం గ్రామ పంచాయతీలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఓటింగ్ రూమ్లోనే బ్యాట్ నుంచి రింగింగ్ కూడా చేశారంటూ అక్కడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కూడా దీనికి సహకరించడంతో అన్యాయం జరిగిందంటూ ప్రత్యర్థి అభ్యర్థి ఆరోపిస్తున్నారు. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థులపై అధికారులకు కంప్లైంట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఏపీలోని కృష్ణా జిల్లాలో కోడిగుడ్ల ధరలకు రెక్కలొచ్చాయి. 4 నెలల కిందట ₹5.50 ఉండే గుడ్డు ధర నేడు ₹7 నుంచి ₹8 వరకు పలకడం చాలా దురదృష్టకరమని స్థానికుడు కొడాలి శర్మ అన్నారు. 100 కోడిగుడ్లు ధర దాదాపు 700 ఉండడం, సగటున ఒక్కో కోడిగుడ్డు ₹7 నుంచి ₹8 వరకు ఉంటే సామాన్య ప్రజలకు పౌష్టికాహారం ఎలా అందుతుందని తెలిపారు. గుడ్లపై ధరలు స్థిరీకరణ లేకపోవడం చాలా దురదృష్టకరమని కొనుగోలుదారులు వాపోతున్నారు. వెంటనే సామాన్యులకు కోడిగుడ్ల ధరలను అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కొడాలి శర్మ డిమాండ్ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో విషాదం చోటు చేసుకుంది. వివేకానంద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని నల్లమిల్లి సిరి అనారోగ్య కారణంగా అకస్మాత్తుగా బెంచ్పై నుంచి నేలపై పడి ప్రాణాలు విడిచింది. వెంటనే పాఠశాల యాజమాన్య సిబ్బంది విద్యార్థిని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై విషయం తెలుసుకున్న పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి సిద్ధు ఏరియా ఆసుపత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. విద్యార్థిని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తిరుమల బాలాజీనగర్లో స్థానికుల నివాసాల ప్రాంతాల్లో పోలీస్ విజిలెన్స్ అధికారులు సిబ్బందితో కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వేకువజాము నుంచే వివిధ విభాగాలకు చెందిన 52 మంది 6 బృందాలుగా విడిపోయి నాకాబందీ నిర్వహించారు. 1000కి పైగా ఉన్నలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరి విషయాలు అడిగి నమోదు చేసుకున్నారు. సరైన పత్రాలు లేని 13 బైకులతో పాటు ఎలాంటి గుర్తింపు కార్డులు లేని 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. 15 ఇళ్లలో నివాసేతర కార్యకలాపాలు, మరో 4 ఇళ్లలో లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేస్తున్న వారిని గుర్తించి రెవెన్యూ విభాగానికి సమాచారం ఇచ్చారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించామని తిరుమల 2 టౌన్ సిఐ శ్రీరాముడు తెలిపారు. కడప జిల్లా బద్వేల్లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పలువురికి ఫోన్లు చేసి కేటుగాళ్లు బెదిరింపులకు పాల్పడుతున్నారు. పరువు ప్రతిష్టలకు భయపడి గుట్టుగా ఉండే నగదు పోగొట్టుకున్న అమాయక జనాలు అనేకం ఉన్నారు. ఇలాగే సైబర్ కేటుగాళ్ల వలలో బద్వేలకు చెందిన ఓ ప్రముఖ వ్యక్తి నుంచి ఏకంగా ₹72 లక్షల వరకు సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు బద్వేల్ పోలీసులు. కడప మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవంలో కరెన్సీ నోట్లు కోలాహలంగా మారాయి. వైస్ చైర్మన్గా సుబ్బారెడ్డి ప్రమాణం చేసే సమయంలో అభిమానులు ₹10 నోట్లను గాలిలోకి వెదజల్లారు. మొత్తంగా 2 సార్లు కరెన్సీ నోట్లను వర్షంలా కురిపించారు. ప్రమాణ స్వీకారంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి దంపతులు హాజరయ్యారు. వారి సమక్షంలోనే ఈ సంచలన ఘటన చోటు చేసుకోవడం సభ్య సమాచారాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు ఈ వ్యవహారం జిల్లా అంతటా రచ్చరేపుతోంది. దేశానికి దిశానిర్దేశం చేసిన గొప్ప నాయకుడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అని పలువురు నేతలు కొనియాడారు. కడపలో అటల్ మోడీ సుపరిపాలన యాత్ర కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నగరంలోని ఎర్రముక్కపల్లి సర్కిల్లో వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మంత్రులు సత్యకుమార్, సవిత, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ఇతర టీడీపీ, బీజేపీ నేతలతో హాజరయ్యారు. కార్యక్రమానికి ముందు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు నియోజకవర్గంలో పాచిపెంట చెక్పోస్ట్ వద్ద భారీగా పీడీఎస్ రైస్ పట్టుబడింది. ఒరిస్సా జైపూర్కు తీసుకెళ్తున్నటువంటి పాచిపెంట చెక్పోస్ట్ వద్ద లారీని ఆపి పోలీసులు తనిఖీలు చేయగా అక్రమ రైస్ తరలింపుగా గుర్తించారు. సుమారు 25 టన్నుల పీడీఎస్ రైస్ను స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్, రైస్ మిల్లో ఉన్న ఇద్దరిపైన కేసు నమోదు చేసిన పోలీసులు పట్టుబడ్డ పీడీఎస్ రైస్ను లారీని సీజ్ చేసి సిఎస్డిటికి అప్పగించారు. సికింద్రాబాద్ డివిజన్ల పునర్విభజన తప్పుల తడకగా ఉందని ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్
ఆరోపించారు. సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సనత్నగర్ నియోజకవర్గ ముఖ్య నాయకులతో కలిసి డీలిమిటేషన్ సమస్యలపై సమావేశం నిర్వహించారు. స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టారని తలసాని అన్నారు. కనీస పరిజ్ఞానం లేకుండా సమస్యల తరగ్గా పునర్విభజన జరిగిందని మండిపడ్డారు. కనీసం నెల రోజుల సమయం ఇచ్చి క్షేత్రస్థాయిలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, వార్డు కమిటీలు అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలంటూ ప్రభుత్వానికి సూచించారు. శ్రీకాకుళంలోని అరసవెల్లి సూర్య దేవాలయాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చేసిన కేంద్ర మంత్రికి వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ పూర్ణ కుంభంతో ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలోని వినాయక శైవ క్షేత్రాల సందర్భంగా రామ్మోహన్ రెడ్డి దంపతులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అనివిట్టి మండపంలో వేదాశీర్వచనాన్ని, సూర్యదేవుని చిత్రపటాన్ని అందజేశారు. త్వరలో జరగబోయే వైకుంఠ ద్వార దర్శనం, రథసప్తమి ఉత్సవ ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే మొండితోక వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సౌమ్య కౌంటర్ ఇచ్చారు. ఓ సమావేశంలో నందిగాం ఎమ్మెల్యే ఎవరో తెలియదన్న మొండితోక వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. దీంతో ఎమ్మెల్యే పవర్ అంటే ఏంటో నేను ఇప్పటివరకు చూపించలేదని సౌమ్య ఘాటుగా స్పందించారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత మీ ఇంట్లో, ఆఫీసులో మీరు ఏం పని చేస్తున్నారో అందరికీ తెలుసని ఎమ్మెల్యే సౌమ్య మండిపడ్డారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మొండితోక నోరు అదుపులో పెట్టుకోవాలంటూ నోటికి ఏదొస్తే మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. గత వైసీపీ పాలనలోని మొండి కోత అధికారంలో ఉండగా రైతు సమస్యలను గాలికి వదిలేసి ఎత్తిపోతల పథకాలని, మోటార్లని అమ్ముకుని రైతులకు నీరు లేకుండా చేశారని ఎమ్మెల్యే సౌమ్య ఎద్దేవా చేశారు.